సుభద్రాదేవి, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు. సో చూడండి, అద్భుతం, మహా అద్భుతం శక్తిపీఠం అండి ఇది. 51 శక్తిపీఠ, అసలు వన్ ఆఫ్ ది మేజర్ శక్తిపీఠం ఏదైనా ఉందంటే మనకి ఈ అద్భుతమైన హర హర మహాదేవ, శంభో శంకర. ఒక దేవాలయం ఈరోజు లేట్ అయితే అయ్యింది, కానీ మొత్తానికి చక్కగా మొత్తం ఈ జ్యోతిర్లింగం మొత్తం కవర్ చేయగలిసింది. అది నాకు ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భోపాల్ అండి. నేను భోపాల్ నుండి డైరెక్ట్గా ఉజ్జయినికి అయితే బస్సు అయితే బుక్ చేసుకున్నాను. మా బాణేశ్వరి ట్రావెల్స్. ఏ టోల్ చేస్తున్నారు ఈ ఆటో. ఇదిగోండి, ఇదే మనకి ట్రావెల్స్ అండి. సో డైరెక్ట్గా 4 గంటల జర్నీ. మన 4 గంటల జర్నీలో అయితే మనం చక్కగా ఉజ్జయిని అయితే వెళ్ళి మహాకాళేశ్వర దేవాలయంకి చూసుకొని అక్కడ నుండి ఇండోరు, దాని తర్వాత ఓంకారేశ్వర దేవాలయం. ఫ్రమ్ ఉజ్జయిని అండి. నేనైతే 11 గంటలు దిగుతాం అనుకున్నాను, కానీ 12 గంటలు అయ్యింది. సో నేను ఇక్కడ డైరెక్ట్గా మహాకాళేశ్వర దేవాలయంకి బ్యాగ్ అయితే ఎక్కడో ఒక రూమ్ అయితే తీసేసుకొని బ్యాగ్ అయితే నేను పెట్టేసి మహాకాళేశ్వర దేవాలయంకి జంతర్ మంతర్, నెక్స్ట్ ఈవినింగ్ హారతి ఒకటి ఉంది, మన క్షిప్ర హారతి, మళ్ళీ హారతి అయితే తగిలింది. సో ఈ 3 అయితే ఈరోజు చేసి దాని తర్వాత రాత్రి వేరే దేవాలయాలు మిగిలితే ఆ వేరే దేవాలయాలకు వెళ్ళి కవర్ చేసి మ్యాక్సిమం 1 డే కానీ 2 డేస్ కానీ ఉంటాను. బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ ఏమైనా దొరికితే, ఎందుకంటే లైక్ ఉజ్జయిన్ ఈజ్ ఆల్సో టెంపుల్ సిటీ. సో డెఫినెట్లీ ఐ వుడ్ హైలీ రికమెండ్. ఎందుకంటే కుర్రోడు రావిగూడలో రోషన్ ఈ కుర్రోడు నాకు చక్కగా హోటల్ దగ్గర దింపాడు. నేను హోటల్ దగ్గర నా బ్యాగ్ అనేది పెట్టేసి ఐఎమ్ గోనా గో టు బ్యూటిఫుల్ జ్యోతిర్లింగ మహాకాళేశ్వర అండి. ఉజ్జయిన్లో నేను ఎక్కడ ఉన్నానో చెప్పలేదు కదా. ఇది నేను మెయిన్ గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఉన్నానండి. డబుల్ 4 బెడ్రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో నాకైతే ఇది 270 రూపాయలు పడింది నాకు. సో ఇతను కాంటాక్ట్ అవ్వండి మీరు ఈసారి వచ్చేటట్టయితే. సో నా పర్యటన అయితే అయిపోయింది. నేను ఇక్కడ నుండి ఇండోర్ వెళ్ళిపోతున్నాను. సో పర్వాలేదు, స్టిల్ దే హ్యావ్ ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ విచ్ ఇస్ హైలీ రికమెండెడ్ వెన్ యూఆర్ ఇన్ ఉజ్జయిన్. ఎందుకంటే సోలో ట్రావెలర్స్ కూడా చాలా బెస్ట్ ఇది. నేనైతే డార్మెటరీ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉండం కూడా కదా, ఓన్లీ టూరిస్ట్ సైట్ సీయింగ్కి వచ్చాను కాబట్టి. రాత్రి పడుకోవడానికి మాత్రమే తీసుకున్నాను రూము. లాకర్స్ కూడా ఉన్నాయి, తాళాలు కప్పలు తెచ్చుకోవాలి. అది రూమ్ అది డార్మెటరీ. ప్రైవేట్ రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్నానానికి, మొహం కడుక్కోవడానికి, బ్రష్ చేసుకోవడానికి అన్నింటికి కూడా ఇక్కడ బాత్రూమ్లో అయితే మనకు దాదాపు 5-6 ఉన్నాయి. పర్వాలేదు, 100% రికమెండెడ్ ఇచ్చారు ఎవరు. 270 రూపాయలకి ఇంకేం వచ్చేస్తుందిలేండి. చక్కగా ఒక బెడ్, దుప్పటి, ఫ్యాన్ అయితే ఇచ్చారు. ఇదే డార్మెటరీ. సో ఇదే నా డార్ము. పర్లేదు, లైక్ ఇట్స్ రియల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ హూ ఎవర్ కమ్స్ టు ఉజ్జయిన్. I'm 100% recommending this main guest house to whoever visit ఉజ్జయిన్. ఎందుకంటే 270 రూపాయలు మనకి ఇంకేమీ రాదు. చక్కగా మనకు ఫ్యాన్ ఇచ్చాడు, బెడ్ ఇచ్చాడు, దుప్పటి ఇచ్చాడు, చాలు. సో ఇక్కడ నుండి నేనైతే ఇండోర్ వెళ్తున్నాను. అది కీప్ పోస్టెడ్ ఆన్ ఇండోర్ అండి. బై టేక్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఉజ్జయిన్ అండి. హర హర మహాదేవ్. సో 12 జ్యోతిర్లింగాల్లో ఉన్న ఒక జ్యోతిర్లింగంకి అయితే నేను ఇప్పుడైతే వచ్చాను. ఇది మనకి మహాకాళేశ్వర దేవాలయం. మనకి ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దేవాలయం అనేది ఓపెన్లో ఉంటుంది. ఉజ్జయిన్లో వెరీ ఫేమస్. జయసింగ్పురాలో ఈ అద్భుతమైన నిర్మాణం అనేది మనకి ఎవరు కట్టించలేదు. మన టెంపుల్ అయితే కట్టించారు, కానీ 18th సెంచరీలో దేవుడు తనకు తాను ఇక్కడ వెలిసిన అద్భుతమైన శివ. సో ఇక్కడైతే మనం ఈ ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. హర హర మహాదేవ్. అంత చక్కగా, అంత అందంగా
అబ్బా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో లోపలికి వెళ్ళి ఇంకా అందంగా తీస్తాము. ఫోటోగ్రఫీ అనేది ఎలవలా ఉంది, ఎలా చేస్తే పర్వాలేదు. విఐపి దర్శనం అయితే అడిగారు అక్కడ, నాకు టికెట్ అన్నారు. విఐపి దర్శనం అయితే నేను చక్కగా 250 ఇచ్చి వెళ్ళొచ్చు. కానీ మనకు విఐపి దర్శనం ఎందుకు, మనం చక్కగా సామాన్యమే కాబట్టి 250 రూపాయలు ఎందుకు వేస్ట్. దేవుడికి ప్రసాదం ఇవన్నీ కొన్నాను ఆల్రెడీ. ఆ ప్రసాదం కూడా మరి ఇంకా రాముల వారిది ఇదంతా ఊరెళ్తే ఊర్లో అందరికి పనిచేస్తాను లైన్గా. లడ్డూలు 1-2 దేవాలయాలకి వెళ్తే ఏదో అనుకోవచ్చు, కానీ ఇంకా లైన్ రోజుకో జ్యోతిర్లింగం రోజుకో దేవాలయానికి వెళ్తే ఇన్ని ప్రసాదాలు ఏం చేస్తాను చెప్పండి. సో అక్కడ సింహద్వారం ఉంది, అక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాను మ్యాక్సిమం. క్షేత్రాలా ఉంది ఇదంతా కూడా. మధ్యప్రదేశ్ డ్రెస్సింగ్ కూడా ఏంటో ఒకసారి వెళ్ళాలి, చూడాలి. డీప్లోకి వెళ్ళిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. సో మంచిగా బుట్టు పెడుతున్నారండి దాదాపు. ఇది అబంధం ఉంది, హరహర మహాదేవ్. నేను ఇందాక తీయలేదు కానీ చాలా బాగా పెట్టాడు. నాకు పెట్టాడు కానీ నేను నాకు తీసేటప్పుడు మరి నేను తీయలేకపోతున్నాను. రైట్ హ్యాండ్ ఇదేనా ఫ్రీ దర్శనం? సో మనకి ఫస్ట్ దీనికి పుట్టగతులు అయితే ఏమి లేవండి. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారనేది మనకి మొదట దీని ఎగ్జిస్టెన్స్ అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. దీన్ని 18వ సెంచరీలో ప్రజాపతి బ్రహ్మ ఎస్టాబ్లిష్ చేసినట్టు మన పూర్వీకులు చెప్పుకుంటుంటారు. సో మనకు భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అన్నీ కూడా తూర్పు భాగాన వెలిస్తే మనకి ఏకైక జ్యోతిర్లింగ టెంపుల్ బీచ్ ఫేసెస్ సౌత్ ఉత్తర భాగాన మనకి దేవుడు వెలుస్తాడు. ఇక్కడ శివలింగాన్ని మనం దక్షిణమూర్తిగా మనం పిలుచుకుంటుంటారు. సో అందుకే చాలామంది అన్నారు ఇక్కడ బ్లాగ్స్ చేస్తున్నారంటే ఏదో అనుకున్నాను, కానీ ఫోటోగ్రఫీ అలౌడ్ లాగే ఉంది. నగేశ్వర దేవాలయ ద్వారకాలో ఉన్నప్పుడు నగేశ్వర దేవాలయాలు కూడా అలౌ చేశారు. బాగుంది, ఇంచుమించు సోమనాథ్ మాదిరిగా ఉంది. అంత చాలా దేవాలయాలు ఉన్నాయి లోపల, పర్వాలేదు. జాయిగా గంటన్నర అవని. నా ఉజ్జయిని కూడా బాగా నచ్చింది. చుట్టుపక్కల గ్రామాల టెంపుల్ సిటీ అంటే మనకు ప్రాణం అండి. దేవాలయాలకి ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని కవర్ చేయడమే నా ఉద్దేశం. సో ఉండిపోతాను నేను. ఎంత 270 రూపాయలు కొన్నారు. మంచిగా రూమ్ అయితే సెట్ అయింది, డార్మెటరీ అని. కానీ బాగుంది, పర్వాలేదు. చూడండి చాలా అద్భుతంగా ఉంది. హరహర మహాదేవ్. కాలే కాలుతున్నాయి కానీ చూడండి బ్యూటిఫుల్. పర్వాలేదు లైన్లు అనేది. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. హరహర మహాదేవ, శంభో శంకర. ఒక దేవాలయం ఈరోజు లేట్ అయితే అయ్యింది, కానీ మొత్తానికి చక్కగా మొత్తం జ్యోతిర్లింగం మొత్తం కవర్ చేయగలిసింది. అది నాకు ఇంపార్టెంట్. బ్యూటిఫుల్. హరహర మహాదేవ. ఇవేనండి మనకి అద్భుతమైన మహాకాళేశ్వర్ మహిమగల దేవుడు దక్షిణమూర్తి. వందనాలు అయ్యా. ఇగో అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి, మొత్తం అంత కవర్ చేశాను. కొన్ని దగ్గరలో మరి ఓన్లీ ఇంతవరకైనా ఎలా చేయడం గొప్పతనమే. నాకు ఆ మాత్రం చాలనుకొని నేను కొంత భాగం మాత్రం తీసిన దర్శనం అయితే చేసుకున్నాను అనే దగ్గరలో. మరి వాళ్ళని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. బాగుంది దేవాలయం మాత్రం చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో ఎన్నో దేవాలయాలకు వెళ్ళాం, కానీ ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. మనకి భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో 11 జ్యోతిర్లింగాలన్నీ కూడా మనకి తూర్పు భాగాన వెలిస్తే మనకి ఒక్క జ్యోతిర్లింగం మాత్రం మనకు ఉత్తర భాగాన వెలుస్తుంది. సో స్వయంభులింగ, ద పవర్ఫుల్ లింగ. సో మనకి ఇక్కడ దీనికి ఇంకా చాలా ప్రత్యేకమైన విషయాలు అయితే ఉన్నాయి. మనకి
పంచమకరాలు ఉన్నాయి కదా, ఆ పంచమకరాల్లో ఉన్న ఒక మకర మధ్య అంటే ఆల్కహాల్ దానికి మనకి ఇది కూడా మనకి నైవేద్యంగా కూడా మనకి ఆ శివలింగానికి అయితే మనకి ప్రసాదిస్తారు. సో మిగతా పంచరకాల గురించి వేరే దగ్గర మాట్లాడుకుంటాం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మహాకాళేశ్వర దేవాలయం. హర హర మహాదేవ్. బాయ్, టేక్ కేర్. బ్యూటిఫుల్ అండి, చాలా అంటే చాలా నచ్చింది నాకు. చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. నేను చాలా జంత్రమంత్రాలకు వెళ్ళాను, ఇది 3వ జంత్రమంత్రం అనుకుంటాను. మధురాలో మిస్ అయ్యాను, వారణాసి కూడా వెళ్ళాను, కానీ వారణాసిలో మరి ఎక్కడ ఉందో అది తెలియలేదు. ఇన్క్రెడిబుల్. వారణాసిలో మరి అది ఎక్కడ ఉందో తెలియలేదు. ఉజ్జయిన్ అనేది మొత్తం కూడా, ఉజ్జయిన్లో మనకు చాలా మందిరాలు అయితే ఉన్నాయండి. ఇది కూడా ఒక టెంపుల్ సిటీ. చాలామంది ఇష్టపడి ఎందుకు వస్తారంటే, భక్తులు ఎవరికైనా భోపాల్లో నాకు పెద్ద మందిరాలు కనిపించలేదు, కానీ దాని తర్వాత మనకి ఎక్కడైతే బాగా ఎక్కువగా కనిపించే ట్రాన్సిస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంట. బ్యూటిఫుల్. ఇది మనకి చాలా దగ్గర నేను చెప్పుకొచ్చింది డైలర్. ఇది కూడా మాకు టైంని మనకున్న సన్ మూమెంట్ బట్టి మనకి ఖచ్చితంగా టైం అనేది తెలియజేస్తుంది. బ్యూటిఫుల్. సో జంతర్ మంతర్లో మనకి ఫిక్స్డ్ ఎలిమెంట్స్, ఆస్ట్రానమికల్ ఎలిమెంట్స్ ఎక్కువ లేనప్పుడు కూడా చాలా రేర్ యంత్రాలు అయితే నేను చూడడం అయితే జరిగింది. చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఈ చక్కని వేదశాల దగ్గరికి అయితే వచ్చి చక్కగా మీరైతే వీక్షించండి. సో చిన్నపిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జంతర్ మంతర్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఉజ్జయిన్ జంతర్ మంతర్. సో ఇక్కడ నుండి నేను ఇస్కాన్ మందిర్కి అయితే వెళ్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జంతర్ మంతర్ ఉజ్జయిన్, అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఇన్ ఇస్కాన్ అండి. బాయ్. సో టెంపుల్స్ టు విజిట్ ఇన్ ఉజ్జయిన్ అనేది నేను లైన్కి తీసేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. కాళే భైరవ, గోరే భైరవ అంట. చూడండి, ఇదంతా కూడా మన జంతర్ మంతర్కి ఎదురుగా ఉందండి. సో ఇదంతా కూడా ప్రతి దేవాలయాలు కూడా ఇంకా నేను కవర్ చేయాలని నిర్ణయించుకున్నాను. బ్యూటిఫుల్. అక్కడ జంతర్ మంతర్కి ఎదురుగానే మనకి జంతర్ మంతర్ లోపల మనకి ఒక దేవాలయం ఉంది. దాని తర్వాత మనకి కాళే గోరే భైరవ దేవాలయం, దాని ఎదురుగానే మనకి శ్రీకాళ హనుమాన్ మందిర్, ప్రాచీన మందిర్. సో ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా కవర్ చేస్తాను. ఉజ్జయిన్లో ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేస్తాను. మరి ఈ దేవాలయం ఆ దేవాలయం ఉండదు నాకు. సో ప్రాచీన హనుమాన్ మందిర్ ఇది. జై హనుమాన్. లోపల అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి. నాకు తెలిసి టైమింగ్కి మళ్ళీ ఓపెన్ అవుతాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అది క్లోజ్. జై శ్రీరామ్. సో ఇటుపక్క ఎంట్రన్స్ ఉందని చెప్పారు. ఇటు నుండి వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి అన్నారు, కాబట్టి మళ్ళీ వచ్చాను. హనుమాన్ మందిర్, ప్రాచీన హనుమాన్ మందిర్. కొంతమంది పర్వాలేదండి, కొంతమంది హృదయం మంచిది కాబట్టి చెప్పారు లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని చెప్పారు. సో నా దాంట్లో అందుకే ఇదిగోండి మనకు హనుమాన్ కానీ చూసారు, చాలా బాగుంది దేవాలయం. హనుమాన్ మందిర్, గణేశుడి విగ్రహం కానీ హనుమాన్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ దేవాలయాన్ని కూడా.
కృష్ణ భగవానుడు, రాధమ్మ, మధ్యలో మనకి లక్ష్మీమాత, అర్జునుడు, కృష్ణ భగవానుడు, రాముడు వారు, సీతాదేవి, లక్ష్మణుడు, బ్యూటిఫుల్, హనుమాను, బాగుంది దేవాలయం, బాగుంది. హర హర మహాదేవ్ శంభో శంకర, ఓం నమ శివాయ. చూడండి మనకి అక్కడ కూడా ఒక మందిరం ఉంది, ఈ ప్రాచీన హనుమాన్ మందిర్ ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి మందిర నిర్మాణాలు ఉజ్జయిన్లో, చాలా అద్భుతంగా ఉన్నాయి. జై శ్రీరామ్. బ్యూటిఫుల్. బాగుంది మందిర్, చాలా అద్భుతంగా ఉంది. మనకి భుజ వినాయకుడు, దుర్గామాత, శివలింగం, నంది, ఓం నమో నారాయణ, చాలామంది ఉన్నారు. బ్యూటిఫుల్. సో ఈ ప్రాంతంకి వస్తే మీరు ఇదిగోండి ఈ దేవాలయాన్ని కవర్ అవుతాయి. 1, 2, 3 గోరాబాబా, ఆ దేవాలయం 4 ఇవన్నీ కవర్ అవుతాయి. సో దారంతా ఏవేవి కనిపిస్తున్నాయి మీకు అన్ని కనిపించడం చూపిస్తాను. ఆ లొకేషన్ కూడా చెప్తాను. సో విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇదిగోండి ఇక్కడ మనకి పరఘోషేశ్వర మందిర్ కూడా ఉందన్నారు ఈ సమిగ్ర మార్గంలో. చూద్దాం, దగ్గరలో ఉంటే అది కూడా వెళ్ళి కవర్ చేస్తాను. సో పరఘేశ్వర మహాదేవ్ మందిర్కి అయితే వచ్చాను, కానీ వాళ్ళకి తలుపులు అయితే వేస్తున్నారు. కానీ మీరు ఈసారి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా వీక్షించండి. సో నేను దేవాలయానికి వస్తుంటే ఉంటాను, వచ్చి కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే నా వల్ల కాకపోయినా మీరు ఎవరైనా ఇటు ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నాను. ఎందుకంటే చక్కగా మీరు వచ్చేటప్పుడు జంత్రమంత్రకి జంత్రమంత్ర ఒకదానికి అసలు రావాలా అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏవే ఉన్నాయని మీకు తెలియజేయాలనే విషయం ఉద్దేశంతో ఇవన్నీ కూడా వెళ్తుంటాను. నేను దర్శనం చేసుకుంటూ వచ్చాను, కానీ మా దర్శనం అయితే జరగలేదు. ఎందుకంటే మా తలుపులు వేస్తున్నారు. సో ఇక్కడ నుండి ఇస్కాన్ మందిర్కి వెళ్తాను. ఇస్కాన్ మందిర్ తర్వాత 2-3 మందిరాలు కవర్ చేసేసి చాలా అయితే హిడెన్ జంప్స్ అయితే ఉన్నాయి మన ఉజ్జయిన్లో. నాకు కనిపించిన ప్రతి మందిర్ కూడా మీకు కవర్ చేసి ఏ ప్రాంతం దగ్గర అది ఉంది, ఎలా వెళ్ళాలి అని మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ నుండి అయితే ఇస్కాన్ మందిరం మాకు తెలిసిందే, మనకి ద మూమెంట్ ఆఫ్ హరే కృష్ణ, చాలా అద్భుతమైన దేవాలయం. సో అక్కడికైతే వెళ్ళి వాళ్ళు కీప్ యూ పోస్టెడ్ అండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఇస్కాన్ మందిర్ అండి. ఈ ఇస్కాన్ మందిర్ని శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్ అని కూడా అంటారు. సో ఇది మనకు భరత్పూర్లో ఉన్న అద్భుతమైన కట్టడి. సో ఇది 18వ సెంచరీలో ఇది కూడా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో దీని తర్వాత నేను ఒక శక్తిపీఠంకి వెళ్ళి ఆ శక్తిపీఠం దగ్గర నుండి లోపలికి వెళ్ళి హారతి, క్షిప్ర హారతి ఈరోజు 6 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుంది. సో మనకి 6:15 టైం ఇచ్చారండి, గ్రేస్ టైం. మనకి ఏ టైంలో జరగచ్చు కాబట్టి ఒక 20 నిమిషాల ముందే నేను వెళ్ళిపోతాను. బాగుంది, చాలా బాగుంది. సో బాగుంది ఎంట్రన్స్. ఇదంతా కూడా పాలరాతితో తయారైన అద్భుతమైన కృష్ణ దేవాలయం. సో మనకి ఎక్కువగా ఇదిగోండి మనకి బ్లాక్ అంటే మనకి మేఘశ్యం, డార్క్ అండ్ బ్యూటిఫుల్. రాధే వెళ్ళారు, విరదావరం వెళ్ళారు, మొత్తం అంతా కృష్ణమయ్యం, రాధమ్మ. సో బాగుంది దేవాలయం. సో మనకి ఫౌండర్ అంటే మనకి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు. నో సెల్ఫీ అంటే అక్కడ సెల్ఫీ తీసుకోవద్దని కాదు, దేవుడితో మనం సెల్ఫీ తీసుకోకూడదు. బాగుంది, చాలా బాగుంది దేవాలయం. నరసింహమూర్తి బాగుంది.
హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. మనకి చెప్పాం కదా 108 సార్లు ప్రే చేయించాలి. బ్యూటిఫుల్, బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. దర్శనం అనేది మనకు 4 గంటలకు కరెక్ట్గా ఓపెన్ అయిందండి. మనకు ఉదయాన్నే మనకు 4:30 నుండి 5 గంటల హారతి జరుగుతుంది. ఆ హారతి జరిగిన తర్వాత మనకి 7:30 నుండి 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. చాలా అద్భుతం. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. మనకి ఇదిగోండి జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు. సో మొదట ఇస్కాన్ దేవాలయం అనేది మనకి న్యూయార్క్ సిటీ 1966లో ఫస్ట్ ఇస్కాన్ అనేది ఫౌండ్ అయింది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకి ప్రతి దగ్గర కూడా ఇస్కాన్ మందిర్ నిర్మించడం అనేది జరిగింది. సో బృందావనం అనేది అది అద్భుతమైన అది మరో ప్రపంచం. ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ ఎవరంటే మన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు, అతని పాదాలు. చూడండి కమలంలో మనకి ఎంత అందంగా చెక్కారంటే అంత అందంగా చెక్కారు. బాగుంది, బ్యూటిఫుల్. हरसिद्धि माता, ओके ओके. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ హరిసిద్ధి మాత మందిర్ అండి. ఇది చాలా అద్భుతమైన మందిర్. మనకి 51 శక్తిపీఠాల్లో మేజర్ శక్తిపీఠమైన అద్భుతమైన మందిర్. మనకి డెడికేటెడ్ టు పార్వతీ తల్లి. ఇంకేదో కాదు, మనకి ఇట్స్ ఎన్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ పార్వతీ తల్లి. సో ఇది మనకి హరిసిద్ధి మార్గ్, హరిసిద్ధి చోర, జయసింగ్పురాలో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే మనకి విక్రమాదిత్య కట్టించడం ఇది జరిగింది. బాగుంది, చాలా చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి అయితే మనం ఆ తల్లిని దర్శించుకొని హారతికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మనకు మందిర్ ఎంట్రన్స్. ఇది ఇదేంటి దేవాలయం, పార్వతీ తల్లి దేవాలయం అంటే మామూలుగా లేదు. హరిసిద్ధి మాత అంటే ఇంకెవరో కాదండి, పార్వతీ తల్లి. సో విక్రమాదిత్య కట్టించిన అద్భుతమైన నిర్మాణం ఇది. సో తను గాడెస్ పార్వతీ తల్లి భక్తుడు. బాగుంది, ఇదేంటి దీపారాధన చేస్తే లైట్ వ్యూ అనేది చూడండి. శక్తిపీఠం మజాక ఇదంతా కూడా జ్యోతులతో వెలిగితే అది అద్భుతంగా ఉంటుంది. అబ్బా 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 అబ్బా, హైలైట్. సో లోపలికి వెళ్ళి తల్లి దర్శనం అయితే చేసుకుందాం. మన చుట్టూ ఉజ్జయిని అంతా కూడా అద్భుతమైన మందిరాలతో నిండిపోయి ఉంది. బ్యూటిఫుల్. చూడండి, అద్భుతం, మహా అద్భుతం. శక్తిపీఠం అండి ఇది. 51 శక్తిపీఠాలు వన్ ఆఫ్ ది మేజర్ శక్తిపీఠం ఏదైనా ఉందంటే మనకి ఈ అద్భుతమైన శ్రీ సిద్ధిమాత హరిసిద్ధిమాత మందిర్. లోపలికి ఇలా తల్లి దర్శనం చేసుకుందాం. చూడండి, అక్కడ నాకు తెలిసి దీపాలు అన్నింటికి ఆయిల్ అనేది పోస్తున్నారు. అతను పోసిన తర్వాత మనకి రాత్రి అనేది బాగుంటుంది. నేను రాత్రి ఇక్కడ ఉంటాను. ఇంకా మరి ఇంకా రూమ్కి వెళ్తాను, లేకపోతే రాత్రి అంతా ఇక్కడే గడుపుతాను. ఈ సంగతి అంతా తెలుస్తాను. సింహం లోపల మనకి 3 ఐడిల్స్ ఉంటాయి అన్నారు. మనకి
సరస్వతి తల్లి, మహాలక్ష్మి తల్లి, నెక్స్ట్ దుర్గామాత. ఇందాక నుండి ఒక యాంగిల్ కోసం చూస్తాను, అదైతే మనకు సెట్ అవ్వట్లేదు, జనం ఎక్కువ మంది ఉన్నారు. బ్యూటిఫుల్. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ అండి. గూస్ బంప్స్ అని ఫోన్ పడిపోతుంది మరి ఎవరు, కానీ ఆ లోపలికి వెళ్ళి తీస్తున్నాను. అద్భుతం, మహా అద్భుతం. సో చక్కగా హారతి అయితే అయిపోయింది. బా ఇది జపా 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 మళ్ళీ అవుతున్నారు. ఏంటి అఘోరాలాగా ఉన్నారు ఏంటి? చాలా మంది అమ్మాయిలు వచ్చి ఈరోజు వీడియో 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 నాకు పంపించాలి. నేనే యూట్యూబర్లో, నేను నీకు పంపించేది, నువ్వు ఎక్కడ పెట్టేస్తే వీళ్ళు ఇప్పుడు పెట్టేస్తారు. మరి మనం ఇంకా ఎక్కడ గుజరాత్లో ఉన్నాం. హర హర మహాదేవ్ ఆపేస్తాడు అంకల్ మనోడు. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ద్వారకాధీశ గోపాల్ మందిర్ అండి. ఇది మనకి పట్నీ బజార్ మోహన్ నగర్ దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఇది 19th century నాటి కట్టడి. ఇది ఆర్కిటెక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్. సో మందిర్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్ నిర్మాణం. సో ఇది కరెక్ట్గా రోడ్డు మీదే ఉంది దేవాలయం మనకి. అందుకనే గోపాల్ మందిర్ అంటే ఇంకేదో కాదండి, మనకి ద్వారకాధీశ గోపాల్ టెంపుల్నే మన గోపాల్ మందిర్ అన్నారు. సో ఉజ్జయిన్లో చాలా ఫేమస్ దేవాలయం ఇది. లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. జనం విపరీతం, రోడ్డు మీదే కదా జనం తిరిగేస్తున్నారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ సో ఇదే మందిర్ ఎంట్రన్స్. సో ఇది 19th centuryలో అద్భుతమైన నిర్మాణం. మహారాణి బయాజీబాయి షిండే కట్టించడం ఇది జరిగింది 19వ century. ద క్వీన్ ఆఫ్ మహారాజా దౌలత్రావు షిండే. లెట్ us know about our city గోపాల్ మందిర్. శివ పార్వతి, గోపాలకృష్ణ, సేమ్ నేను చెప్పింది అక్కడ కూడా చెప్పారు. ఇదంతా మందిర్ ప్రాంతం.
లోపల చాలామంది భక్తులు అయితే ఉన్నారు. లోపలికి అయితే వెళ్ళి దర్శనం ఇది చేసుకుందాం. చాలా ఫేమస్ దేవాలయం అండి ఇది. ఏంటి ఉజ్జయిన్లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. నేను ఏదో అనుకుని జ్యోతిర్లింగ దేవాలయం ఉంటుంది అనుకుంటే మొత్తం దేవాలయాలు హబ్బేలా ఉంది. ఇది ఏకంగా 2వ కుంభకోణం 2.0. అడుగుకి మీరు అడుగేస్తే మందిర్. సో లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళి అద్భుతమైన గోపాలు అంటే మరి ఇంకా నందగోపాలు, కృష్ణ భగవానుడు, రాధమ్మ. ఆర్కిటెక్చర్ అనేది ఫెంటాస్టిక్ అండి, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది పట్నీ బజార్ మోహన్ నగర్లో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే ఉంది. ఇది కరెక్ట్గా 9 గంటలకు క్లోజ్ అని చెప్పేసి నేనైతే ఇప్పుడు వచ్చేసాను. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి. మరి 9 గంటలకి ఇది క్లోజ్ చెప్తారో బాధ. ఇది కావాలనే వీడియో తీసినప్పుడే వస్తుంది. ద్వారకాధీశ దేవాలయం దర్శనం కూడా చాలా చక్కగా అయిపోయింది. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. చాలా చాలా బాగుంది దేవాలయం. జై ద్వారకాధీశ. పాటలు పాడి పడేస్తున్నారు. ఇలాంటి వెంటనే గొప్ప వెళ్తే కదా టైం అయితే ఇలా ఉండదు, కానీ అలా కూర్చుడిపోతాను ఇక్కడ. బాగుంది ఎన్విరాన్మెంట్, చాలా చక్కగా ఉంది. చక్కగా పాడేస్తాను గీతాలు. జై ద్వారకాధీశ. ఆర్కిటెక్చర్ చూడండి, అద్భుతం. బాగుంది దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా పట్నీ బజార్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది. కావాలని బ్యూటిఫుల్. దర్శనం చాలా త్వరగా అయిపోయిందండి. జనం ఇంకా ఉంటారు. నేను క్రికెట్లు ఆడిపోతున్నాను అనుకున్నాను. కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవుడు దేవాలయంకి అయితే వెళ్ళాలి. బాగుంది ఏరియా కూడా చాలా బాగుంది. ఎంత పట్నీ బజార్ అంటారంటే మాస్కులు మసీదులు నిండిపోయింది. బ్యూటిఫుల్. సో ఫైనలీ నేను చోబీస్ కంబామాత మందిర్కి అయితే వచ్చానండి. సో చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ ఉజ్జయిన్ ఏదైనా ఉందంటే మనకి ఈ చోబీస్ కంబామాత దేవాలయం. మన మొదట సింహం. సో ఇదిగోండి మనకి అక్కడ కనిపిస్తుంది. మనకి 2 దేవాలయాలు అయితే ఉంటాయి. ఒకటి చోటీ మాత, ఇంకోటి బడీ మాత. సెల్ల పెట్టినప్పుడు కావాలని వచ్చేస్తాను రేపు. బ్యూటిఫుల్. చోటీ మాత. చాలా ప్రాచీనమైన దేవాలయం. సో మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు ఉజ్జయిన్. మేక్ ష్యూర్ మనకి ఈ చోబీస్ అని ఎందుకు ఈ పేరు వచ్చిందంటే మనకు 24 పిల్లర్స్ అనేవి ఈ అద్భుతమైన దేవాలయంకి అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి బడీ మాత. అద్భుతమైన నిర్మాణం, చాలా బ్యూటిఫుల్. సో ఉజ్జయిన్కి 2 గుదస్తంభాలలాగా 24 పిల్లర్స్ అయితే మనకి అద్భుతమైన దేవాలయాల దగ్గర ఉంది. సో అంతా కూడా 24 పిల్లర్స్ బాగా
అలసితిని. 24 అంటే 24. Hey, why you are disturbing me? బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. అబ్బా ఆగండ్రా మీరు. సో వెనెవర్ యూ కమ్ టు ఉజ్జయిని, ఈ దేవాలయాలన్నీ మొత్తం మనకి కానీ బాగుంది, చాలా బాగుంది, అద్భుతం. సో ఇన్సేన్ ఆర్కిటెక్చర్, చాలా చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కాలభైరవ దేవాలయం అండి. మన ఉజ్జయిని ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా కాపలా కాసిన ఏకైక దేవుడు ఎవరైనా ఉంటే మనకి మహాకాళేశ్వర శివయ్యతో పాటు మనకి కాలభైరవుడు కూడా ఊరికి కాపలా అయితే కాస్తాడు. సో ఇదిగోండి ఫైనల్ అయితే నేను కాలభైరవ దేవాలయంకి అయితే వచ్చాను. ఈ దేవాలయాలు మనకి ఉజ్జయినిలో ఉన్న దేవాలయాన్ని కూడా 11 గంటల వరకు ఓపెన్లో ఉంటాయి. సో కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకొని అక్కడ నుండి మనకి ఇంకా విక్రాంత భైరవ కూడా ఉంది, అది చిన్నప్పుడు దేవాలయం అంట. ఆ దేవాలయం కూడా మనం వీక్షించుకుందాం. ఎంట్రన్స్ ఎటు ఉందో ఏంటో తెలియట్లేదు. సో చక్కగా కాలభైరవుడు మందిరికి అయితే వచ్చాను. సో ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉన్న అది హల్లెలూయా. సో ఉజ్జయిని ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ భైరవుడు సంరక్షణ అండి. సో దేవుడికి రెస్ట్ ఇచ్చినంత వరకు ఈ భైరవుడికి కూడా రెస్ట్ లేదు, తిరుగుతూనే ఉంటాను. ఎస్ బుష్, ఇండియన్ బుష్, ఇండియన్ బుష్. సో చాలామంది ప్రజలు మనకి కాలభైరవుడి దేవాలయానికి చాలామంది భక్తులు ఈ మొత్తం ఉజ్జయిని ప్రాంతం కాకుండా మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా చాలామంది భక్తులు అయితే ఈ అద్భుతమైన దేవాలయానికి రావడం అయితే జరుగుతుంది. సో ఏంటో ఈ క్రేజ్ అనేది మరి ఊరు మొత్తానికి సంరక్షణగా ఉండిన ఈ కాలభైరవుడి దేవాలయం అనేది ఉజ్జయినిలో మారు మోగిపోతుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా కాలభైరవుడు మనకు మహాకాళేశ్వర దేవాలయం తర్వాత కాలభైరవుడి పేరే ఎక్కువగా మోగుతుంటుంది. నేనేంటి చెప్పులు వేసుకొని వచ్చేస్తున్నాను కానీ ఏంటి మరి తెలియట్లేదు, ఎక్కడో పెట్టాలి చెప్పులు. చూడండి ఇవన్నీ కూడా మాకు గడ్డేదో అనుకున్నాను కానీ తాయెత్తులు కట్టి పడేశారండి. జై కాలభైరవ. సో ఉజ్జయినిలో నేను ఒక ఇంపార్టెంట్ది మీకు చెప్పడం మర్చిపోయాను. నాకు ఇంకా ఏంది ఈ పాయింట్ మీకు తెలియజేయలేదండి. ఉజ్జయినికి వచ్చిన సీఎంలు కానీ పిఎంలు కానీ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కానీ బిజినెస్ మ్యాగ్నెట్లు కానీ వీళ్ళు కానీ ఎవ్వరు కూడా ఉజ్జయినిలో రాత్రిపూట మాత్రం గడపకండి, అర్థమైందా? ఉజ్జయినిలో రాత్రిపూట గడిపితే ఉన్న పదవులన్నీ పోతాయి, మీరు అన్నీ కోల్పోతారు. ఎందుకంటే ఉజ్జయినికి రారాజు మహాకాళేశ్వరుడు, అంటే ఇంకెవరు, ప్రపంచానికి అధినేత, ద లార్డ్ ఆఫ్ యూనివర్స్ శివయ్య, అతనే అధినేతిపతి. సో ఇద్దరు కింగ్స్ అని ఎవరు కూడా రూల్ చేయరు ఒకే సిటీలో. సో నువ్వు కానీ కింగ్ అయితే మాత్రం ఇక్కడికి వస్తే ఆ కింగ్ దానం ఆ అద్భుతమైన పవర్ని అయితే కోల్పోతావు. జల్దీ చలో అంటున్నారు. 10 minutes క్లోజ్ కరో. Hey, who's here? They are closing it in 10 minutes. Oh, come on. ఇది 11 అన్నారు, మళ్ళీ ఇది ఒక టెన్షన్. కాలభైరవ్ ఇప్పుడే మళ్ళీ 50 రూపాయలు ఇచ్చి వచ్చాను. భైరవుడు దేవాలయం క్లోజింగ్ అంట. వీళ్ళతో నేను పరిగెడతాను, నీకు ఇద్దరు రావాలని చీకటికి అటు వెళ్తాను ఇటు వెళ్తాను తెలియట్లేదు భైరవ. సో ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంతా కూడా మరాఠా ఇన్ఫ్లుయెన్స్ అండి. మరాఠా ఇన్ఫ్లుయెన్స్ లో భైరవ బాబా హియర్ ఇట్ ఈస్ దేర్ హియర్. భైరవ్ బాబా. సో థర్డ్ డిఫీట్ ఆఫ్ భైరవ్ బాబా. గేట్ వేస్తారు ఏంటి? వేస్తారు గేట్. గేట్ క్లోజ్. మరి ఎంత కష్టపడి వచ్చాం కాబట్టి క్లోజింగ్ అయితే గొప్ప ఇబ్బంది. సో ఇదంతా ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ కట్టించడం జరిగింది. అందుకే నేను ఎక్కువగా ఈ దేవాలయంలో నేను ఎక్కువగా మహారాష్ట్ర వాళ్ళని చూస్తున్నాను. ఏంటి ఇక్కడ ఆగిపోయినట్టున్నాం లైన్. చూడండి ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది. భైరవ బాబా దేవాలయం ఇది. శ్రీ బాలభైరవ్ ఇది. చక్కగా బ్రాండీ ప్రసాదం.
మనోడు మ్యాజిక్ మూమెంట్ తెచ్చాడు. దేవుడికి మరి అన్ని బ్రాండ్లు ప్రజలు ప్రేక్షకులు అందరూ ప్రతి ఒక్కరు కాలభైరవుడికి పూజ చేసేసి ఇంటికి వెళ్ళి చక్కగా నైవేద్యం వాళ్ళే స్వీకరిస్తారు. మనకు అన్నిసార్లు అవసరం లేదండి, జస్ట్ ఒక స్కానర్ తీసామంటే చక్కగా వస్తుంది. బాగుంది దేవస్థానం అంతా కూడా బాగుంది. కాలభైరవుడి దేవాలయం మాత్రం రావాలండి. ఇక్కడ మొత్తం అంతా మందు బాటిల్ తెచ్చి పడేసి దేవుడికి తెచ్చేసి సమర్పణ అది కూడా చూసాడు అంతే. మ్యాజిక్ మూమెంట్స్ బ్యూటిఫుల్, చాలా అద్భుతమైన దేవాలయం. జై కాలభైరవ. మనకు పర్మిషన్ కూడా ఇచ్చినట్టు ఉంది. చక్కగా ఆ దేవాలయం ఎదురుగానే మనకి ఆల్ వెరైటీస్ ఆఫ్ లిక్కర్ అనేది దొరుకుతుంది. అదే నేను అనుకుంటున్నాను, ఏంటి ఇది ఇంత కష్టపడి నేను దేవాలయాలకు వచ్చేటప్పుడు ఏమిటి వీళ్ళు ఎలా తెచ్చిస్తున్నారు బాటిల్ అనుకున్నాను. చక్కగా గవర్నమెంట్ కూడా మనకి భైరవ బాబా కోసం చక్కగా అక్కడ మనకి షాప్ అయితే పెట్టడం అయితే జరిగింది. అద్భుతం, మా అద్భుతం. ఇలాంటి ఎన్నెన్నో అద్భుతాలు చూడాల్సి వస్తుంది నేను. సో ఇక్కడ నుండి చిన్న దేవాలయం ఉంది, ఆ చిన్న దేవాలయంకి వెళ్దాం. నేను ఇంకెలాగా రాత్రి భాగం అంతా ఈ భైరవ బాబా దగ్గర తిరిగితే ఊరు పులిమేరలో ఉంది భైరవ బాబా దేవాలయం. ఊరు మొత్తం కాపలా కదా. నేను చెప్పినట్టు మర్చిపోకండి, ఉజ్జయినిలో రాత్రి ఉంటే మాత్రం ప్రమాదం. అందుకే మనకి సీఎంలు కానీ పిఎంలు కానీ పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా దేవాలయంకి వచ్చిన దేవాలయం చూసుకుని వెళ్ళిపోతారు. రాత్రి భాగంలో అయితే ఇక్కడ ఉండరు, ఉంటే వాళ్ళ పదవులన్నీ పోతాయి. ఐఎమ్ గోయింగ్ టు భైరవ బాబా. మొత్తం అంతా నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎముండు భైరవ్, హర హర మహాదేవ్. ఇక్కడ నిజంగా ఉంది కాలభైరవుడు. చాలా బాగుందండి దేవాలయం. ఇప్పుడే చక్కగా నేను దర్శనం అయితే చేసుకుని వచ్చాను. సిఫ్రా రివర్ బ్యాంక్ సమీపంలో ఉంది దేవాలయం. ఇక్కడ నుండి ఇప్పుడు నేను పరుగులు తీసి నేను గాంధలిగా దేవాలయం కేవ్స్ ఉంటే కేవ్స్ చూసుకొని ఇమీడియట్గా ఉజ్జయిన్ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోవాలి. బాయ్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గద్కాలికా మందిర్ అండి. నా ఫైనల్ విజిట్ బహుశా ఇదే అవ్వచ్చేమో. మరి ఇదిగోండి ఇక్కడ గద్కాలికా మందిర్ మనకి భైరవ దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం సమీపంలో ముందు గద్కాలికా దేవాలయం అని తగులుతుంది. సో ఇదిగోండి మనకి అద్భుతంగా ఉంది. గద్కాలికా మందిర్లో మనకి కాళిదాసు అద్భుతమైన ఫిలాసఫర్ రచయిత ఇతను మనకి కాళిదాసు ఇక్కడే మనకి మెడిటేట్ చేసేవారంట. మెడిటేట్ చేసినప్పటి నుండి తను గొప్ప కవిగా మారాడు ఈ దేవాలయంకి వచ్చిన తర్వాతనే. బాగుంది దేవాలయం. వీళ్ళందరూ కూడా లైన్గా భైరవ బాబా దేవాలయం నుండి ఇక్కడికి వస్తున్నట్టున్నారు సేమ్ మనుషులని. కొంచెం జాగ్రత్త, కొంచెం దిగనివ్వను సింహం. సో చాలా దేవాలయం అయితే కవర్ చేస్తాను. మేకపోతు బలి సిద్ధంగా ఉంది. కాళీమాత అంటే మరి చూసారా, కావాలని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కావాలని మరి నీకు వెళ్ళాడు కావాలని. కొంతమందిని చూస్తే నాకు ముళ్ళు మండిపోద్ది, మీరు ఏంటంటే అనండి. కానీ కావాలని అలా అడ్డంగా ఉండడం అనేది తెలుసు వాడికి, నేను ఉన్నానని తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు వాడి మొహం నేను తీయాలి, చూపించాలి. ఇక్కడ మనకి ఇంకా దీపారాధన లేదు కానీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. బా మేకపోతుని రెడీ చేస్తున్నారు. కాళీమాత, మహాకాళి. ఈ ఉజ్జయినిలో దేవాలయాన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉంది కాళీమాత. ఈరోజు చాలా దేవాలయాలకు వెళ్ళి ఉజ్జయినిలో ఏ దేవాలయం కూడా నేను వదలలేదు. చాలా అద్భుతంగా ఉంది కాళీమాత దేవాలయం. బ్యూటిఫుల్. సో అన్ని దేవతలు కూడా మనకి ఉజ్జయినిలోనే ఉన్నారండి. చాలా దేవాలయాలకి అయితే వెళ్ళాను నేను. ఆ శబ్దాలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి కానీ
చూసారా ఆ సంఘటన మీరు గమనించారా? సో కైలాసనాథుడు పార్వతీ తల్లిని కైలాసానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ సాక్రిఫైస్ ఫైర్ నుండి తన మోచేయి అనేది పడిపోతుంది. చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన దేవాలయం అండి. సిద్ధం సిద్ధం సిద్ధం. బా ఇక్కడ మనకి చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. ఏంటి ఈరోజు మొత్తం ఉజ్జయిని మొత్తం ఊపిశాను, తిరిగాను. చాలా దేవాలయాలకి అయితే వెళ్ళాను దారి సమూపన. రేపు ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళి మరి ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి చూసిన తర్వాత ఉండాలి అంటే వైపు బాగుంది నిజమే, కానీ నాకు టైం అనేది ఎక్కువగా లేదు. మీకు అర్థమవుతుందా? నేను రేపు ఇండోర్లో ఉండి ఆదివారం ఖండవ జ్యోతిర్లింగంలో ఉన్నానంటే వైపు అయిపోతే అన్నీ కవర్ అయిపోతాయి. ఇండోర్లో కంటే మామూలుగా సిటీ ఎలా ఉందో ఏందని చూడడానికి వెళ్తున్నాను. ఇప్పుడు కానీ బస్సు ర్యాపిడో కానీ పని చేయకపోయిందంటే నా పని అంతేనే. మ్యాక్సిమం నేను మహాకాలం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవాలయాలు చూడాలి, కానీ ఈ భైరవ బాబా దగ్గర దేవాలయాలు కవర్ చేస్తారంటే చాలా కష్టం. వెళ్ళాలి, తొందరగా పారిపోవాలి ఇక్కడ నుండి ఏరియాలో. ఒక ర్యాపిడో దొరికితే పర్వాలేదు, లేకపోతే 200 రూపాయ అంటారు. మనం ఎక్కడ తట్టుకోలేము 200 రూపాయ అంటే ఇక్కడ నుండి. అదైతే మనకి 50 రూపాయలతో అయిపోతుంది ర్యాపిడో. అద్భుతమైన మందిరం అండి. సో కవి కాళిదాసుడు ఇక్కడే మెడిటేట్ చేసి ఆ తల్లిని రోజు పూజించేవారు. తన మేధశక్తి, తన రచయిత అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది మనకి ఇక్కడే జరిగిందని పురాణాల్లో మనకు చెప్పుకుంటుంటారు. బాగుంది. ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా మాకు చాలామంది చెప్తారు, కానీ గూగుల్లో అవన్నీ వినకండి. దేవాలయాలన్నీ కూడా మనకు చక్కగా 11 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. జై మాతాది వైష్ణమాత తల్లి దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గరికి వెళ్ళాను. చాలా అద్భుతమైన దేవాలయాలు, బ్యూటిఫుల్. డెఫినెట్గా మిస్ అయితే కాకండి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం, బ్యూటిఫుల్. సో ఇదిగోండి మన గద కాళికా మందిర్ దగ్గర మనకి సీతారామన్ మహాదేవ్ మందిర్ అయితే ఉంది. ఆ మందిర్ కూడా కవర్ చేస్తారు. మరి ఇంకెందుకు, నాకు ఒక్క ర్యాపిడ్ కూడా దొరకట్లేదండి. సఫా అయిపోయాను ఈరోజు. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో భైరవ బాబా దేవాలయం దగ్గరికి వచ్చి భైరవ బాబా నాకు ఎలా చేసేటట్టు నాకు అర్థం కావట్లేదు. ఒక్కడ యాక్సెప్ట్ చేయడు. 10 అయిపోతుంది రాత్రి. మహంకాళ కారిడార్కి వెళ్దాం అనుకున్నాను, అది కూడా క్లోజ్ అయిపోతుంది. బాగుంది దేవాలయం, చాలా బాగుంది. బుక్ చేసుకుని వచ్చే వాళ్ళకి పర్వాలేదు, కానీ నాలాంటి వాడి పరిస్థితి అంతా రామయ్య, అంతా శివ. జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, అందరు భైరవ బాబా దేవాలయంకి వెళ్ళి ఫుల్ అయిపోయినారు. మరి ఎవరు మరి ఇప్పుడు పిక్ చేయట్లేదు, యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. సో బాగా చీకటి అయితే పడిపోయింది, స్టక్ అయిపోయినాయి. ఈరోజు ఎక్కడే స్టక్ అయిపోయినట్టున్నాను. బాగుంది, ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. మనకి ఇదిగోండి త్రిపుర సుందరి మాతాజీ దేవాలయం ఇది. త్రిపుర అంటే మనకి 3 భాగాలుగా తల్లి అయితే ఉంది. చాలా అద్భుతమైన సుందరంగా ఉంది, బ్యూటిఫుల్. చాలా చాలా బాగుందండి తల్లి. సో కారిడార్, మహంకాళ కారిడార్ అనేది క్లోజ్ అయిపోతుంది చాలా మంది భయపెట్టారు. నాకు ఆల్రెడీ ఇప్పుడు 10:15 అవుతుంది, 10-14 నిమిషాలు అవుతుంది. సో ఇది మనకి ఎంతవరకు ఓపెన్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కాబట్టి చక్కగా ఈ మహంకాళ అంటే మహాకాళేశ్వర దేవాలయం పక్కన ఉన్న కారిడార్ని ఎంతో అద్భుతంగా
కుర్రోడు ర్యాపిడో మీద లేక దొరికాడు ఒక చూసారా పోయే కాలం. నాకు మళ్ళీ తిడుతున్నాడు, ఎంత జమ్ము అని వచ్చేస్తున్నాడు ఏదో పెద్ద పోటీగాడులాగా. ఓ మనిషి వస్తానంటే ఏమీ లేదు. సో ఇది కారిడార్ ఇది మనకి. సో ఆడి గురించి మనం పట్టించుకోకూడదు, కానీ కారిడార్ అనేది చూపిద్దాం. లోపలికి వెళ్ళిపోతే కారిడార్ లోపలికి వాళ్ళు మళ్ళీ బంద్ చేస్తారు వాళ్ళు. సో కొంత భాగం తీసేసి మీకు చూపిస్తాం లోపల కారిడార్ ఎలా ఉంది ఏంటి. ఆ లైటింగ్ వెళ్తూ మెలిసిపోతుంది. కారిడార్ నేను అన్నట్టుగానే వాళ్ళైతే క్లోజ్ అయితే చేసేసారండి. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా చూడండి లోపల ఉన్న ప్రజలు ఎంతమంది వస్తున్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. మీరు గమనిస్తున్నారు కదా, చాలా మంది జనం అయితే వస్తున్నారు. సుమారు దాదాపు 2000 మంది దాకా లోపల ఉన్నారు. నాకు ఒక 10 నిమిషాలు గడువు అయితే ఇవ్వండి, నేను చక్కగా వాళ్ళు వచ్చే లోపల వచ్చేస్తానని కూడా నన్ను అయితే లోపలికి ప్రవేశించనివ్వలేదండి. మరి నేనేం చేస్తాను చెప్పండి. మరి నేనైతే రిక్వెస్ట్ అయితే చేశాను, మరి హిందీలో సార్ గివ్ మీ 5 minutes అని చెప్పి అడిగాను కూడా, వాళ్ళైతే అలౌ చేయలేదు. మీకు అద్భుతాన్ని చూపిద్దాం అనుకున్నాను, కానీ మరి ఉజ్జయిని ప్రజలు నాకు అవకాశం అయితే ఇవ్వలేదు. చూడండి వీళ్ళు కూడా ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు. లేడీస్ అడిగితే అది అసభ్యం అండి. అమ్మాయిలు అడిగితే ఎలా చేసేవారు. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానో లేకపోతే ఇది ఏ కారణంగా తెలియదు. ఇప్పుడు నా ముందే చూడండి వాళ్ళు మెల్లికి వెళ్ళిపోతారు కూడా. ఇప్పుడు ఎంతమంది ప్రజలు అండి చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి ఎంతమంది జనం అనేది లోపల నుండి బయటకు వస్తున్నారు. ఒక 5 నిమిషాలు అడిగాను, 5 నిమిషాలు కూడా ఇవ్వలేదు. ఫోన్లే నాకే ప్రాబ్లం లేదు. మార్నింగ్ వచ్చి ఈ కారిడార్ అనేది ఎలా ఉందో అలా చూపించేస్తాను. సో కాకపోతే నైట్ వ్యూ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఆగిపోయాను అంతే తెప్పించి. నైట్ వ్యూ బాగుంటుందని చెప్పి ఆగిపోయాను. కానీ వీళ్ళు ఎలా సెక్యూరిటీ వాళ్ళు ఉజ్జయిని ప్రభుత్వం ఎంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం చాలా అన్యాయం. వాళ్ళు గేట్లు కావాలనే అక్కడ చాలా ర్యాష్గా రూడ్గా కూడా నాతో మాట్లాడారు. ఒక సెక్యూరిటీలో ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కూడా చాలా రూడ్గా మాట్లాడి ఒక 5 నిమిషాలు గడువు అడిగితే ఇవ్వలేదు. సో దేవాలయం క్లోజా అంటే క్లోజ్ ఏం కాదు. ఇది ఎంతమంది లోపల నుండి వస్తారు, గేట్ దగ్గర ఉన్నారు. ఒక 10 నిమిషాలు ఇవ్వడానికి ఏమైపోతుంది, ఏం అవ్వదు. అక్కడ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, ఉజ్జయిన్ని మంచిగా చూపించాలి ఇది అనే ఉద్దేశమే నాది, ఇంకేం కాదు పరోక్షంగా. సో నైట్ టైం అయితే బాగుంటుంది, వ్యూ అంతా బాగుంటుంది అని అనుకున్నాను, కానీ మరి వాళ్ళైతే మరి ఎలా చేయలేదండి. ఇదిగోండి ఇక్కడే ఉండిపోయాను. సో రేపు మార్నింగ్ వచ్చి మార్నింగ్ వ్యూ అయితే చూపిస్తాను. మరి లోపల ఎలా ఉంటుంది ఏంటండి. నైట్ వ్యూ అయితే మీరు చక్కగా మీరు ఎప్పుడైనా వచ్చి నైట్ వ్యూ అయితే చూసుకోండి. చూడండి ఆ గేట్ దగ్గర ఉన్నవాళ్ళు కావాలని ఐఎమ్ ఆస్కింగ్ 10-15 times నుండి అడిగాను, వాట్ టైం ఇట్ ఓపెన్స్ ఇన్ ద మార్నింగ్ అని కూడా అన్నాను. అస్సలు మినిమం అనేది అంత రెక్లెస్ నేను ఎంతమందిని చూశాను, కానీ ఇంత రెక్లెస్ పీపుల్ని ఎక్కడా చూడలేదు. వర్స్ట్ బిహేవియర్. ఇలాంటి వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఉజ్జయిని వాళ్ళు మాత్రం ఎందుకు పెడతారని కూడా నాకు తెలియట్లేదు, అదే అర్థం కావట్లేదు. చూడండి భక్తులు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. అది మినిమం అనేది అట్లీస్ట్ రెస్పాండ్ అని కూడా అవ్వలేదు. అది హిందీలో అడిగాను, హిందీలో ట్రాన్స్లేట్ చేసి అడిగాను, హిందీలో అడిగితే హిందీలో చెప్పట్లేదు, ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో చెప్పట్లేదు. మరి ఇక నేను అడిగి ఏ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి చెప్పాలో తెలియదు. కానీ వెరీ వర్స్ట్ యాటిట్యూడ్ అండి. నాకు ఇదిగో రోజంతా తిరిగి ఎంత వరస్ట్ పీపుల్ని నేనైతే ఎక్కడా చూడలేదు. నేనైతే నా ఉన్నది ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, నాకేంటి తప్పులేదు. చాలా మంది వాటిని తిట్టుకొని పోయారు. దాదాపు నా ముందే ఒక 200-300 మంది తిట్టుకొని పోయారు. అంత పొగరేంటండి, కనీసం ఏదో ఒక మాట మాట్లాడడానికి కూడా ప్రాబ్లం. అసలు ఏదో ఒక సమాధానం హిందీలో నాకు రాకపోయినా కూడా ట్రాన్స్లేట్ చేసి కితనా టైం ఓపెన్ అన్నా కూడా ఆడు అసలు ఏమీ మాట్లాడట్లేదంటే వాడికి ఎంత అహంకారం అంటే అంత అహంకారం ఉంది. నేను ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఇంత బ్యాడ్గా అయితే చెప్పలేదు, కానీ దీస్ గైస్ ఇన్ ద కారిడార్ ఆర్ రియల్లీ వరస్ట్ యాటిట్యూడ్ ఇన్ ద ఎంటైర్ ప్లానెట్ ఇన్ ఇండియా. నేను అదే చెప్తాను, ఎందుకంటే ఇంత నీచం ఏంటండి. ప్రజలందరూ కూడా తిడుతున్నారు, కనీసం నువ్వు లోపలికి ఎలా చేయకపోయావు. కితనా టైం ఓపెన్ అయినా కూడా ఆడు చెప్పట్లేదంటే ఆడికి ఎంత రూట్ చూడండి. సో ఏదైతే ఉంది ఇలాంటి దరిద్రులతో మాట్లాడుతున్న నా టైం వేస్ట్. కానీ రేపు మార్నింగ్ వచ్చి చక్కగా ఈ జైన్ మందిరాలు ఇవన్నీ కవర్ చేసి రేపు మార్నింగ్ వ్యూ అనేది మీకు చక్కగా ఈడు ఎక్కడికి వెళ్తాడు, ఈడు మనకి వదలడా చెప్పండి, మనకు వదలడా. ఈడు రేపు ఈ సచ్చినట్టు ఆడే గేడి చేస్తాడు. ఈ పొద్దున్న నైట్ వ్యూ లేకపోతే మార్నింగ్ వ్యూ చూపిస్తారు మీకు. అంతే మించి ఆడిని ఇప్పుడు నేను బతిమలాడాలనుకుంటున్నాడు, ఏటనుకుంటున్నాడు. నేనైతే అది సచ్చినే చేయనండి, లేకపోతే నేను అసలు వదిలేస్తాను. కానీ మనం అందులోకి ఇన్వాల్వ్ అవ్వం మనం, ఎందుకంటే ఆడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆడికి అంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు మరి మనకి అంత యాటిట్యూడ్ ఉండాలి. నాకు యాటిట్యూడ్ తగ్గించుకొని కూడా నేను ఆడికి భాష తెలియకపోయినా ట్రాన్స్లేట్ చేయడమే చాలా ఎక్కువ. ఆడికి అది ఆ మాత్రం చేయడం కూడా అది కూడా నేను ఎవరికి చెప్పను. నేను మాట్లాడిందే మాట్లాడతాను, కానీ ఆడి కోసం ఇంకా ట్రాన్స్లేట్ చేసినా కూడా చాలా వర్స్ట్గా బిహేవ్ చేశాడు. సో
సో నేనైతే మార్నింగ్ అనేది ఆ కారిడార్లోకి ఎంటర్ అవుతాను. ఎంటర్ అయ్యి ఆ లోపల కారిడార్ అంతా మేము మార్నింగ్ వ్యూ అనేది చూపించేసి కొన్ని మందిరాలు అయితే ఇంకా ఉండంటూ ఉన్నాయి. సో వెతికి జైన్ మందిరాలు ఇవన్నీ కూడా కొన్ని ఫోటోలు తీసుకున్నాను. అవి అయితే కవర్ చేసేసి రేపు ఈ అద్భుతమైన మందిరం అనేది ఉజ్జయిన్ అనేది నేను ఎక్స్ప్లోర్ అయిపోయినట్టేనే. ఇక్కడ నుండి నేను ఇండోర్ రేపు వెళ్ళి అక్కడ నుండి ఖండవ మా జ్యోతిర్లింగకి అయితే వెళ్తాను. సో అంటిల్ దెన్ గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉజ్జయిన్. బాయ్, టేక్ కేర్. అందరికీ గుడ్ నైట్. సో ఇదిగోండి కారిడారు. నేను ఈ బొక్కలు వెళ్ళి కణాలు వెళ్ళి తీయాల్సిన పరిస్థితి వస్తుంది. బా పర్వాలేదు, బాగానే ఉంది కానీ బ్యూటిఫుల్. బాగుంది కారిడార్ అయితే, చాలా బాగుంది. కానీ మనకి ఎలా చేసుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. గెట్ అవుట్ ఫ్రమ్ ది గేట్ అంట. అబ్బా సో నైట్ అయితే రండి. నైట్ అయితే మాకు చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఓన్లీ మనకు దేవుడు ఎంతవరకు ప్రాప్తి ఇస్తే అంతవరకు అయితే ప్రాప్తి. కానీ అట్లీస్ట్ మీకు నేను వ్యూ అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను, జస్ట్ ఒక ట్రైలర్ లెక్క. రేపు మార్నింగ్ అయితే ఒక 6 గంటలకు వస్తాను. ఒక లైటింగ్ ఉంటే మీకు చక్కగా చూడొచ్చు. ఓకేనా? సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే ఈరోజు లైన్గా మిగిలిన దేవాలయాలన్నీ కవర్ చేస్తాను. ఇక ఫస్ట్ శ్రీ ఆదినాథ్జీ శ్వేతాంబర జైన్ మందిర్కి అయితే వచ్చాను. సో రాత్రి అన్నీ కవర్ చేస్తాను, కానీ మరి పొద్దున్న ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి లైన్ ఈ దేవాలయాలు కూడా కవర్ చేసేసి ఈ దేవాలయాన్ని మీకు పెడతాను. మనకి ఇక్కడ హరహర మహాదేవ్ శంభో శంకర. చూడండి జైన్ మందిరం దగ్గర మనకి శివాలయం ఉంది. తర్వాత జైన్ మందిర్ ఎంట్రన్స్. బాగున్నాయి. చాలా మందిరాలు అయితే ఇక్కడ ఉన్నాయి, కానీ ఆ మందిరాలన్నీ రాత్రి కవర్ చేద్దాం అనుకున్నా టైం చాలలేదు. శ్రీరాంబర్ శ్రీరంతా కూడా నాకు మహావీర్స్ సంబంధించినవన్నీ జైన్ దేవాలయాన్ని. రబ్బా రాత్రి గొంతు పట్టించిందండి. మరి ఇంకేం చేయడానికి ఏం లేదు. యోగజామున 6 గంటలకల్లా ఓపెన్ అవుతాయి దేవాలయాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది తల్లి. జై భారత్ మాతకి జై. బ్యూటిఫుల్. డెఫినెట్గా వెన్ ఎవర్ యూ కమ్ టు ఉజ్జయిన్ మేక్ ష్యూర్ యువర్ డెఫినెట్లీ అసలు ఇండియన్ మన భారత మందిరికి అయితే రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కారిడార్ అనేది చూసేసి ఇక్కడ నుండి వేరే ప్రాంతంకి అయితే నేను వెళ్తాను. గురుద్వారా అనేది అద్భుతమైన గురుద్వారా ఉంది, కానీ టైం ఒకవేళ చూస్తాను. ఒకవేళ టైం కుదిరితే త్వరగా ఇలా గురుద్వారా కవర్ చేస్తాను. అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణం. జై భారత్ మాతకి జై. ఉజ్జయిన్ వచ్చాక ప్రతి భారతీయుడు రావాల్సిన మందిరం అండి ఇది. ఎంత అద్భుతంగా నిర్మించడం అయితే చేశారంటే అంత అద్భుతంగా నిర్మించారు. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. తల్లి అబ్బా బ్యూటిఫుల్. గణేశుడికి అయితే మంచి అలంకారం చేసేసి ఫ్లవరింగ్ గార్డెన్స్ అందరు రకరకాల రేర్ ఫ్లవర్స్ అనేవి పెట్టారు. చాలా బాగుంది కారిడార్. నిన్న ఆడు మాత్రం చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. అది మాత్రం నేను సహించలేను. గెట్ అవుట్ ఫ్రమ్ ది గేట్. ఆడు ఇది ప్రజలది, గవర్నమెంట్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించేది ఇది రుద్రాక్షలతోని. వాటి గురించి పక్కన పెట్టండి. హరహర మహాదేవ్. రుద్రాక్షలతోని రుద్రేశ్వరుడు. భోల్నాథ్. జై జై భోల్నాథ్. శంకర. బాగుంది.
చూడండి, మనకు హైవే రోడ్డు మీద నుండి చక్కగా కనిపిస్తుంది కారిడార్. ఇప్పుడు అసలు సిసల స్టాచ్యూస్ చూపిస్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర. లైన్గా వెళ్తాను, ఒక్కటి ఇండివిజువల్గా కవర్ చేస్తాను. గురుద్వారాలో లైన్ ఉండదు కాబట్టి మనం కవర్ చేసుకోవచ్చా మరి, ఎంత దూరం అని చూస్తాను. బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే అద్భుతం. మహర్షులందరూ కూడా చూసారా, చాలా చాలా బాగుందండి. ఇది ఒక ప్రాంతంలో టూరిజం డెవలప్ చేసే విధానం ప్రభుత్వానికి మెచ్చుకోవాలి. చాలా అద్భుతమైన సిటీ, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కొంచెం ఎంప్లాయీలు మాత్రం టూరిస్టులతో ఎలా బిహేవ్ చేయాలని మాత్రం కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారులేండి, ఈ ఎదవలు బిహేవ్ చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు. కానీ అద్భుతం. హర హర మహాదేవ. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్. శివ ఆరాధన చేసే వాళ్ళందరికి కూడా ఈ ఉజ్జయిని ఒక శివం శంకరం చాలా బాగుంది. ఉజ్జయిని వస్తే మీరు డెఫినెట్గా మీరు 2 days అనేది స్పెండ్ చేయాలి, లేకపోతే మీరు కష్టం. ఫ్యామిలీతో వస్తే నేను ఏ పత్ని గాడిని కాబట్టి చక్కగా నాకైతే 1 రోజులో సరిపోయింది. అద్భుతం, మహా అద్భుతం. బా, సప్తరిషి మండల్ అండ్ శివస్తంభ. శివని ఆరాధిస్తున్నారు సప్తరిషి మహర్షులందరూ. చాలా బాగుందండి కారిడార్. దేవాలయం పక్కనే ఉంది, నాకు కన్ఫ్యూజన్ అయిపోయాను కానీ నేను. బ్యూటిఫుల్. సో దర్శనం అయితే ఇందాక చేసుకున్నాను కాబట్టి మరి ఇంకా దర్శనం అయితే మరి చేసుకోను. ప్రజలందరినీ తీస్తానన్న, ప్రజలను తీయడమే నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడంతా ఈ భాగం అంతా కవర్ చేశాను కాబట్టి ఎక్కువ మరాఠీస్ ఇన్ఫ్లుయెన్స్తో మనకి అద్భుతమైన దేవాలయాలు ఇది కట్టించడం అయితే జరిగింది. హర హర మహాదేవ్. సో గురుద్వారాకి అనేది ఒక ఎగ్జిట్ గేట్ దగ్గర నుండి ప్లాన్ వేస్తాను. ఇప్పుడు 8 అయింది, 9 గంటలకు నేను వెళ్ళాలి, మరి బట్టలని సర్దాలి. సో ఐ మే స్కిప్ ఆర్ ఐ మే గో, లెట్స్ సీ. లేదు వెళ్ళిపోవాలి, రూమ్కి వెళ్ళి బట్టలు సర్దుకొని అటు వెళ్ళేసరికి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు గురుద్వారా చూపిస్తాను. డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. ఈ అమ్మాయి బస్సు అనేది టైమింగ్స్ దొరకవు, అదే మెయిన్ ప్రాబ్లం. టైమింగ్స్ కానీ మనకి కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రాత్రి బాగా ఎగ్జాస్ట్ అయిపోయాను, మొత్తం 1-2 మొత్తం అన్ని దేవాలయాలకి కవర్ చేసి వచ్చినప్పటికీ రాత్రి కరెక్ట్గా 11:15 అయింది. ఆరో డ్రింకింగ్ వాటర్ అంటే కొంచెం పానీ నీళ్ళు తాగేసి చల్లగా ఉంటే పట్టేస్తాను ఒక బాటిల్. వదిలేండి, కారిడార్ చక్కగా చూపిస్తాను. ఇంకా చాలా ఉన్న గోడల మీద ఇవన్నీ ఉన్నాయి, పెయింటింగ్స్, అందమైన చిత్రీకరణలు. ఇవి చూపించేసి రూమ్కి వెళ్ళిపోతాను, అదే బెస్ట్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కారిడార్. బా, బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్ బ్యూటీ అండి. భారత మాత అయితే అద్భుతం, నాకైతే గూజ్ బంప్స్ అని. చాలా బాగుంది, అద్భుతమైన దేవాలయం. సో కైలాసనాథుడికి ఒక్క దండం మొక్కేసి హర హర మహాదేవ్ అని పెట్టేసి ఉజ్జయిన్ని ముగించేసి ఇక్కడ నుండి ఇండోర్ వెళ్తాను. ఇండోర్ వెళ్ళి 1 రోజు ఉండి దాని తర్వాత అక్కడ నుండి ఖండవా వెళ్తాను. మధ్యప్రదేశ్లో చాలా ఉన్నాయి అద్భుతమైన ప్రదేశాలు తిరగడానికి, కానీ మాకు అంత టైం లేదు కాబట్టి మళ్ళీ వస్తాను. ఇట్స్ నెవర్ టూ లేట్ టు ఎక్స్ప్లోర్ అండ్ నెవర్ ఫర్ ఎవర్ ఇండియా విల్ బి అన్ఎక్స్ప్లోర్డ్. వస్తాను, మళ్ళీ వచ్చి చక్కగా మిగతా ప్రాంతాలు కూడా నేను కవర్ చేస్తాను. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ్. బ్యూటిఫుల్ అండి. సో కారిడార్ ప్రతి భాగం అయితే అన్ని వైపులు కూడా తిరిగాను. చాలా అద్భుతమైన కారిడార్.
సో నేను ఏదైనా మిస్ అయ్యానంటే ఉజ్జయిన్లో మన గురుద్వారా అనేది ఒకటి మిస్ అయ్యాను. గురుద్వారా గారు చూసారా, ఆ కారిడార్లో కూడా మనకు మెన్షన్ చేశారు. గురుద్వారాలో మన గురునానక్ గారు మనకి ఉజ్జయిన్ రావడం కూడా జరిగింది. ఆ గురునానక్ సాహిబ్ కూడా వెళ్ళుంటే బాగుండేది. బట్ సిన్స్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ప్రతి ప్రాంతంలో కూడా 1-2 విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నేను ఆ ప్రదేశానికి వచ్చేటప్పుడు చక్కగా అవైతే కవర్ చేయాలి కదా. సో ప్రస్తుతానికైతే అది వదిలేస్తున్నాను. బట్ స్టిల్ ఐ అబ్సల్యూట్లీ లవ్ గురుద్వారా. అది ఒక్కటే వెళ్తే ఏదైనా వెళ్తే చూడాలనుకుని చూడలేకపోయినా అంటే అదేనే. మన టైం అయితే లేదు. ఇప్పుడు నేను 3 కిలోమీటర్ల దూరం ఆటో కట్టించుకొని వెళ్ళి ఆటోని కట్టించాలి, నడాలి. దాని తర్వాత బ్యాగ్ అంతా సర్దాలి. మళ్ళీ అది ఎక్కడో ఆ ట్రావెల్స్ ఇది బస్ స్టాండ్ ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఇండోర్ పర్యటన అయితే చేయాలి. ఆ పర్యటన పక్కన పెట్టండి. టికెట్లు పోతాయి మళ్ళీ అక్కడ ఎక్కడ ట్రావెల్స్ ఏంటో మనం అని కొనుక్కుంటే వెళ్ళేసరికి టైం అయితే పడుతుంది. కాబట్టి మనం స్టిల్ ఐమ్ ఇగ్నోరింగ్ ఇట్ ఫర్ నౌ. ఉజ్జయిన్ అంతా కూడా చాలా అద్భుతమైన సిటీ, బ్యూటిఫుల్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. కొంచెం తలతెక్కనా కొడుకులు కొంతమంది ఉన్నారు కానీ బట్ స్టిల్ ఇగ్నోర్ దమ్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సిటీ. కమింగ్ ఇయర్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ శైవిజం. అన్ని దేవతలు ఇక్కడే ఉన్నారు. కాలభైరవుడి దేవాలయం చాలా ఫేమస్ ఇక్కడ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగంతో పాటు. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉజ్జయిన్. ఐల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ ఇండోర్ అప్డేట్స్. బై, టేక్ కేర్.